హాయ్ అండి. ఈరోజైతే వెజిటేరియన్స్ కోసం మంచి ఆకుకూర పప్పుని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఆయిల్ వేసి ఉడికించుకోవాలండి కుక్కర్ మూత పెట్టి. ఈలోగా మనం చుక్కకూర తీసుకోవాలి. నేనైతే 4 కట్టలు చుక్కకూర తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం పప్పు కోసమైతే ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4 అండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులనేవి వేసుకొని ముందుగా వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసి వేగనివ్వాలి. ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలిపి బాగా వేగనివ్వాలి. ఇందులో పచ్చి కరివేపాకు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ఒక టమాటాని గాని 2 గాని తీసుకొని కట్ చేసుకొని ఆనియన్స్‌లో వేసి వేగనివ్వాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి. మనం ఎక్కువ టమాటాలు వేసుకున్న చుక్కకూర అనేది పులుపుదనం వస్తుందండి. చూసుకొని టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. ఈలోగా మనం తీసుకున్న కందిపప్పు కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది కదా! దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా టమాటాలు మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న చుక్కకూరను కూడా వేసి మూత పెట్టుకుంటే 2 మినిట్స్‌లో కుక్ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. చూడండి 2 మినిట్స్‌లో కుక్ అయిపోయింది. ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడాగా సాల్ట్, కారం అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పద్ధతిలో పప్పు, ఆకుకూర చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న కందిపప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. అంతేనండి చుక్కకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి రైస్‌కైనా లేకపోతే చపాతీ, పుల్కా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆకుకూర కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండీ. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆకుకూరతో కలిపి పప్పు ఏ విధంగా వండుతారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.